హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అనే క్వాలిఫికేషన్తోనే ఒక మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే మీకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ జాబ్కి ఎనీ డిగ్రీతో అప్లై చేసుకోవడంతో పాటు వన్స్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల 85,000 రూపీస్ 85,000 రూపాయలు శాలరీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం అనేది జరిగింది. ఇదేదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ అని మీరు అనుకోవచ్చు. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్. ఎందుకంటే ది ఓరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ ఆర్గనైజేషన్. ఈ రిక్రూట్మెంట్లో టోటల్గా 300 వేకెన్సీస్ని భర్తీ చేయబోతున్నారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే 300 పోస్టుల్ని భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ని అనౌన్స్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించినటువంటి పోస్టులు. ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 1 డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే 15th డిసెంబర్ అని చెప్పారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక ఇప్పుడు వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్తే టోటల్గా 300 పోస్టులు అయితే ఉన్నాయన్నాం కదా. వీటిని 2 కేటగిరీ పోస్టులుగా డివైడ్ చేశారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులే. అందులో ఉండేటటువంటి 2 డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేశారు. ఒకటి జర్నలిస్ట్, రెండోది హిందీ రాజభాష ఆఫీసర్. అయితే ఈ హిందీ రాజభాష ఆఫీసర్ పోస్ట్ అనేది మనకి అవాయిడ్ అయితే చేయొచ్చు, ఎందుకంటే దీని క్వాలిఫికేషన్స్లో కాస్త క్లమ్జీనెస్ అయితే ఉంది. సో అందుకోసం ఈ పోస్ట్ని పక్కన పెడితే ఈ జర్నలిస్ట్కి సంబంధించి 285 పోస్టులు ఉన్నాయి. ఈ 285 పోస్టులే మన టార్గెట్. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఇక్కడ ఈ వివరాలు మీరు క్లియర్లీ అయితే చూడొచ్చు. మీరు ఏ కేటగిరీ అయితే ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలని ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు. ఇక ఒక్కసారి మనం శాలరీ వివరాలను చూస్తే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ అప్రాక్సిమేట్లీ 85,000 రూపీస్ పర్ మంత్ అంటే 85,000 రూపాయలు ప్రతి నెల శాలరీ రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. నేను అండర్లైన్ చేశాను, చూడొచ్చు. ఇక ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఎయిదర్ ఆఫ్ ది డిగ్రీ ఎగ్జామినేషన్ అండ్ బ్రాకెట్లో అట్లీస్ట్ 55% మార్క్స్ ఫర్ SC/ST క్యాండిడేట్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ చాలా క్లియర్గా సింపుల్గా ఉంది. మనకు తెలుస్తుంది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసి ఉండాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, లైక్ BA అయినా BSc అయినా లేదా BCom అయినా సరే పర్వాలేదు. ఎనీ డిగ్రీతో అప్లై చేయొచ్చు విత్ ఎనీ స్ట్రీమ్. బట్ ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే క్లియర్లీ 60% ఆఫ్ మార్క్స్ అనేది మ్యాండేటరీ మెన్షన్ చేశారు. ఈ 60% అనేది జనరల్, OBC, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి. SC/ST వాళ్ళకి మాత్రం 55% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని క్లియర్లీ చూడొచ్చు. ఏజ్ లిమిట్స్ వివరాల్లో మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. జనరల్లీ ఏజ్ లిమిట్స్లో మినిమం ఏజ్ అనేది అన్ని కేటగిరీ అభ్యర్థులకి సేమ్, బట్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది. రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి SC/ST, OBC, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. SC/ST అయితే 5 ఇయర్స్, సో వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. OBC అయితే 3 ఇయర్స్, సో వాళ్ళు 33 ఇయర్స్. ఫైనల్లీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే 10 ఇయర్స్, సో వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్లీ తెలుస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ని అసలు ఎన్ని స్టేజెస్లో ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి అనే వివరాలు చూద్దాం. స్టేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్, దిస్ ఈజ్ జస్ట్ ఏ క్వాలిఫైయింగ్ నేచర్. స్టేజ్ 2లో మెయిన్స్, దెన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. టోటలీ 3 స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ జాబ్ సెలెక్ట్ చేసేటప్పుడు 80% ఆఫ్ వెయిటేజ్ అనేది మెయిన్స్ నుంచి, 20% ఆఫ్ వెయిటేజ్ అనేది ఇంటర్వ్యూ నుంచి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఎనీవే ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్లీ అబ్జర్వ్ చేద్దాం. అయితే సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్. ఈ జాబ్స్కి సంబంధించిన జరిగే ఎగ్జామ్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ని చూస్తే ఏదైతే మనకి ప్రిలిమినరీ phase 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. టైం చూసుకుంటే 1 అవర్ అవ్వడం జరుగుతుంది, అంటే 60 మినిట్స్. అలాగే ఎగ్జామ్ పేపర్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ 30 క్వశ్చన్స్, సెక్షన్ 2లో రీజనింగ్ అబిలిటీ విత్ 35 క్వశ్చన్స్, ఫైనల్లీ సెక్షన్ 3లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ విత్ 35 క్వశ్చన్స్. టోటల్లీ ఇక్కడ మనకి ఎగ్జామ్ పేపర్ అయితే ఇలా ఉంటుంది. అలాగే ఎగ్జామ్ని మనకి
ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. దెన్ మెయిన్ ఎగ్జామ్ గురించి వెళ్ళినట్లయితే అయితే ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అన్నాను కదా. అయితే మెయిన్స్కి ఎలా క్వాలిఫై చేస్తారంటే 1:20 రేషియోలో క్వాలిఫై చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఒక పోస్ట్కి 20 మంది క్యాండిడేట్స్ని మాత్రమే మెయిన్స్కి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వివరాలు చూడొచ్చు. వన్స్ మనం మెయిన్స్ ఎగ్జామ్లోకి వెళ్ళినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ని మనకి చాలా సింపుల్గా డీటెయిల్డ్గా మెన్షన్ అయితే చేశారు. ఏదైతే మనం మాట్లాడుతున్నటువంటి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉందో ఈ మెయిన్స్ ఎగ్జామ్లోనే మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్, రెండోది డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్కి సంబంధించి 2.5 hours అంటే 150 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్లో మనకి 200 marks అండ్ 200 questions అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అలాగే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్ని 5 sectionsగా డివైడ్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ మనకి డిస్క్రిప్టివ్ టైప్లోనే ఒక 2 questions అయితే ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేశారు. డిస్క్రిప్టివ్ టైప్కి అడిషనల్గా ఇంకొక 30 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2.5 hours జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్కి మాత్రమే. సో ఇక్కడ వివరాలని క్లియర్లీ అయితే ఇచ్చారు. ఇక్కడ సేమ్ ఇది కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్లో మీడియం అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా డీటెయిల్గా అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. అదేంటంటే మనకి ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఏదైతే ఈ ఎగ్జామ్ పేపర్లో 5 sections ఉన్నాయో 5 sections నుంచి బెస్ట్ స్కోర్ చేస్తే కాదు, ప్రతి సెక్షన్లో కూడా మీరు క్వాలిఫై కావాల్సిందే. అంటే ప్రతి సెక్షన్ నుంచి కూడా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటేనే మీరు డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్ దాకా వెళ్ళడమా లేదా ఇంటర్వ్యూ దాకా వెళ్ళడమా అనేది డిసైడ్ అవుతుంది. ఓవరాల్లీ బెటర్ స్కోర్ వచ్చిందంటే అంటే రీజనింగ్లో బెటర్ స్కోర్ చేసి క్వాంటిటీ యాప్టిట్యూడ్లో తక్కువ స్కోర్ చేసి క్వాలిఫై కాకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టే. బట్ ప్రతి దాంట్లో కూడా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మెన్షన్ చేశారు లక్కీలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం phase 1 ఎగ్జామ్ సెంటర్స్ వివరాలను చూద్దాం. phase 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు ఇవి ఎగ్జామ్ సెంటర్స్కి ఇచ్చారు. తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది phase 1కి సంబంధించి. ఇక phase 2కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ ఒక్కటే మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక ఇప్పుడు నోటిఫికేషన్ ఫైనల్ డీటెయిల్స్లో భాగంగా అప్లికేషన్ ఫీజు వివరాలను చెక్ చేద్దాం. ఒకసారి అప్లికేషన్ ఫీజు వివరాలను చూస్తే నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు 250 rupees ఫర్ SC, ST అండ్ పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీ అని మెన్షన్ చేశారు. అండ్ అదర్ క్యాండిడేట్స్ లైక్ జనరల్, OBC అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 1000 rupees అంటే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ మనం ఈ సర్వీస్ కండిషన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి తెలియజేస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ వీటికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా మొత్తం మీద ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీకు పోస్టింగ్ వస్తే మీరు ఒక 3 years వరకు కూడా అక్కడే వర్క్ చేయాలి. తర్వాతే ట్రాన్స్ఫర్ పెట్టుకొని మన సొంత స్టేట్కి కానీ లేదా మీరు అనుకున్న ప్లేస్కి కానీ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఇనిషియల్లీ ట్రాన్స్ఫర్ పాసిబుల్ కాదు. ఇది సర్వీస్ కండిషన్స్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక 1 year ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. గ్యారంటీ బాండ్ దేని గురించి అంటే మనం ఈ జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత మనం ఒక 4 years వరకు కూడా ఈ ఆర్గనైజేషన్లోనే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి పర్మనెంట్ జాబ్సే, బట్ మీరు ఈ జాబ్ నుంచి లెఫ్ట్ అయిపోవాలన్నా సరే ఒక 4 years వరకు కూడా ఈ ఆర్గనైజేషన్లోనే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా కాదు ఈ 4 years టైం పీరియడ్ ముందే మేము రిజైన్ చేస్తాం లేదా ఏ ఇతర కారణాల వల్లనే దీనికన్నా బెటర్ ఆపర్చునిటీ వచ్చిందని మీరు వెళ్ళిపోవాలని అనుకుంటే మీరు 1 year ఆఫ్ గ్రాస్ శాలరీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్గా 40,000 rupees కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. 1 year ఆఫ్ గ్రాస్ శాలరీ అంటే 12 అంటే 1 yearకి 12 months 12 × 85,000 ప్లస్ 40,000 అరౌండ్ ఒక 12 lakhs వరకు కూడా మీరు అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ 4 years ఆఫ్ టైం పీరియడ్లోంచి ముందుగానే జాబ్ని ఒకవేళ వదిలేయాలనుకుంటే ఏ ఇతర కారణాల వల్లైనా, జాబ్ అయితే పర్మనెంట్ జాబే, మోస్ట్ ప్రాబబ్లీ వదిలేరు, బట్ ఇదైతే గుర్తుంచుకోండి. అయితే మేము వదిలేస్తాం, మేము అమౌంట్ పే చేయమంటే కుదరదు. ఇక్కడ గ్యారంటీ బాండ్ మీరు సబ్మిట్ చేసే టైంలోనే ఒక 2 షూరిటీగా తీసుకుంటారు సైన్స్ని. ఆ షూరిటీ నెంబర్లు ఒక్కరైతే బ్లడ్ రిలేటివ్, ఇంకొకరైతే బయట వాళ్ళు ఎవరైనా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు వాళ్ళు ఫైనాన్షియల్లీ కూడా స్టేబుల్గా ఉండాలనే పాయింట్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. సో అవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. పేజ్ నెంబర్ 3లోనే అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అయితే కనపడతాయి. అయితే ప్రొబేషనరీ పీరియడ్ కాకుండా 4 years అని అనుకోవద్దు. మీకు ఈ 4 years ఆఫ్ గ్యారంటీ బాండ్ టైం పీరియడ్ ఏదైతే ఉంది ఈ టైం పీరియడ్లో 1 year ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఇంక్లూడ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవైతే ఓవరాల్లీ ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
రిక్రూట్మెంట్ 2025 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడంతో పాటు కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.